Hi, hello, namaste. This is Arun from the Green Channel. The Green Channel is to share you some interesting tips, yummy recipes, and to share you the joy of gardening. If you are here for the first time, please subscribe the channel and click on the bell icon for all the notifications so that you don't miss any new videos. హాయ్ ఎవ్రీవన్, హోప్ యూఆర్ ఆల్ స్టేయింగ్ సేఫ్. మనం రెగ్యులర్గా గార్డెన్లో రకరకాల పూలు, పళ్ళు, కాయగూరలు అన్ని పెంచుతూ ఉంటాం. ఇట్లా పెంచేటప్పుడు మన కోసం మనం ఎంత కష్టపడి పెంచిన తర్వాత మనకంటే ముందే వాటిని తీసుకోవడానికి రకరకాల పురుగులు, రకరకాల చీడపీడలు, ఇట్లా అన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అండ్ ట్రైంగ్ టు టేస్ట్ దెమ్ బిఫోర్ వీ డూ ఇట్. సో to avoid it organically, so what we try to do is we use lot of sprays. మనం ఆల్రెడీ రకరకాల స్ప్రేస్ వాడుతూ ఉంటాం. న్యాచురల్గా దొరికేటువంటి స్ప్రేస్, నీమ్ ఆయిల్ని, అవన్నీ ఇవన్నీ రకరకాలు వాడుతున్నాం. కానీ వీటి వల్ల పురుగు చనిపోదు. సాధ్యమైనంత వరకు మనం పురుగుని అవాయిడ్ చేస్తున్నాం. సో వీటి వల్ల పూర్తిగా కాకపోతే మనకి ఇంకొక మార్గం ఉంది. సో దెర్ ఆర్ వేరియస్ వేస్ దట్ వీ కెన్ అవాయిడ్ దీస్ ఇన్సెక్ట్స్. అండ్ బెస్ట్ వే, మేము రీసెంట్గా చూసినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వల్ల మాకు ఒక నాచారం దగ్గర ఒక కంపెనీ డీటెయిల్స్ తెలిసినాయి. సో దాంట్లో వాళ్ళు ఏంటంటే దెర్ ఆర్ వేరియస్ ట్రాప్స్ దట్ వీ కెన్ యూస్. ఆ ట్రాప్స్ బేసికలీ ఏంటంటే స్టిక్కీ ప్యాడ్స్ కానీ, లేకపోతే మనం దీని తెలుగులో చెప్పాలంటే లింగాకర్షక బుట్టలు అంటారు వీటిని. లింగాకర్షక బుట్టలు అంటే బేసిక్గా ఈ పురుగులు కానీ, దోమలు, రకరకాలైనటువంటి ఎగిరేటువంటి చీడపీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఈ మొక్క దగ్గర మనం ఇలాంటి ట్రాప్స్ పెట్టడం వల్ల అవి ఆ ట్రాప్స్కి వచ్చి అతుక్కొని పోతాయి. వాటిల్లో ఉండిపోవడం వల్ల అది ఫర్దర్గా దాన్ని కూరగాయలను కానీ ఆ మొక్కని కానీ పాడు చేయకుండా ఉంటుంది. అండ్ తర్వాత గుడ్లు పెట్టి ఇంకా ఫర్దర్గా దాని సంతతి పెంచకుండా అలా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి వాటన్నిటికీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రాప్స్ ఉన్నాయి. కొన్ని ట్రాప్స్ ఏంటంటే స్టిక్కీ ప్యాడ్స్ బేసికల్గా మనకు మన చిన్న స్ట్రిప్ లాంటిది, ఇలాంటి ఒక ఎల్లో అండ్ బ్లూ అండ్ వైట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అవి. ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా మనకి ఈ ఒక కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకున్నటువంటి ఈ కరెంట్ సిచ్యువేషన్లో మనం వెళ్ళి కొనుక్కో అవకాశం ఉంటే వెళ్ళచ్చు. వెళ్తే మనకి యాక్చువల్గా ఇంకొంచెం లెస్ ప్రైస్కే దొరుకుతుంది. లేదు మనకి వెళ్ళటానికి కుదరట్లేదు అనుకుంటే ఈ ఫెరమోన్ కెమికల్స్ అనేటువంటి వాళ్ళు మనం ఇండియాలో ఎక్కడికైనా సరే మనకి కావాల్సిన ప్లేస్కి దే కెన్ కొరియర్. సో ఇది ఓవరాల్గా ఈ కిట్లో మనకి 5 ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్, 3 బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్, ఫెర్మోన్ ట్రాప్స్ 4, తర్వాత ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఒక 2. సో ఇట్లా అన్నీ కలిపి స్పెషల్లీ టెర్రస్ గార్డెన్కి సరిపోయేటువంటి ప్యాకేజ్ లాగా దీన్ని తయారు చేశారు. దీంతో పాటు మనకి ఈ మెయిన్గా ఈ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాప్స్కి ల్యూర్ అని ఒకటి అవసరం అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఈ అన్బాక్సింగ్ దాంట్లో. సో మెయిన్గా ఏంటంటే ఈ స్టిక్కీ ప్యాడ్స్కి డైరెక్ట్గా వచ్చి అవి అతుక్కుపోతాయి. అది ఒక టైప్, దానికి మనం ఏం చేయక్కర్లేదు. మొక్క దగ్గర డైరెక్ట్గా ఇఫ్ యూ కెన్ హ్యాంగ్ ఇట్, దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. ది అదర్ ట్రాప్స్ విచ్ వీ నీడ్ టు అరేంజ్ విత్ అ ల్యూర్. అంటే మగ పురుగు ఆడపురుగు స్మెల్ కోసం వెతుకుంటూ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్మెల్ని ఈ ట్రాప్లో వీళ్ళు ఒక చిన్న బిస్కెట్ రూపంలో అట్లా పెట్టి ఉంచుతారు. సో దానివల్ల ఈ పురుగు వచ్చి దానికి అట్రాక్ట్ అయ్యి అందులో పడిపోతుంది ఆ ట్రాప్లో. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పురుగు తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఈ అన్ని మొక్క దగ్గర మళ్ళీ ఎగ్స్ పెట్టడం ఇవన్నీ ఉండదు. కాబట్టి దీన్ని మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ టుడే, ఇన్ దిస్ అన్బాక్సింగ్. వీళ్ళు చూస్తారు మీరు ప్యాకింగ్ చాలా చక్కగా ఉంది. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇవి కాకుండా ఈ ప్యాకింగ్ మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, దీనికి ఓనర్ రఘునాథ్ గారు ఉన్నారు. ఆయనకి మీరు ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా, హీ ఆల్సో కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆల్సో హీ కెన్ సజెస్ట్ బెటర్ సొల్యూషన్ ఫర్ యూ. సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను.
that you can definitely have a look at it. ఇది మీరు విత్ ఇన్ హైదరాబాద్ అయితే 1 డేలో వచ్చేస్తుందండి, డిపెండింగ్ ఆన్ కొరియర్. అది ఒక మ్యాక్సిమం 1-2 days. మీరు ఒకవేళ ఇఫ్ యూ ఆర్డరింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 2 to 3 days బికాస్ దిస్ కమ్స్ బై స్పీడ్ పోస్ట్. ఈ ఫెర్మోన్ ట్రాప్స్ అంటే ఈ లింగాకర్షక బుట్టలు ఇవి పంట మొదలుపెట్టిన దగ్గర నుంచే పెట్టుకోవాలి. సో వెన్ యూ ఆర్ ఇన్స్టాలింగ్ దెమ్ ఫ్రమ్ ద స్టార్ట్ యూ యాక్చువల్లీ కెన్ కంట్రోల్ ద పెస్ట్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవి జనరల్గా ఈ పురుగులు ఒక 5-6 దశల్లో ఉంటాయి. మీరు మొదటి 2-3 దశల్లోనే ఈ పురుగుని అరికట్టగలిగితే దట్ విల్ బీ ద బెస్ట్ థింగ్, సో దట్ యూ డోంట్ యాక్చువల్లీ సీ ద డ్యామేజ్. ఇవి 2-3 దశలు దాటేంత వరకు మనకి డ్యామేజ్ బయటికి కనపడదు. సో యూ హ్యావ్ టు ఫైండ్ దెమ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. మీరు ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటే కూడా సో నో ప్రాబ్లం. సో ఇప్పుడైనా ఇమీడియట్లీ స్టార్ట్ దెమ్, దట్ ఈస్ బెటర్, సో దట్ ఇప్పటి నుంచి వచ్చేటువంటి పురుగుల్ని మీరు నివారించవచ్చు. సో బెటర్ లేట్ దెన్ నెవర్. సో స్టార్ట్ చేయండి త్వరగా. ఇంకొకటి ఓవరాల్గా దీంట్లో మనకి ఈ లింగాకర్షక బుట్టల్లో సుమారుగా 36 వెరైటీస్ ఆఫ్ ల్యూర్ ఉంటుంది. అంటే 36 రకాలైనటువంటి డిఫరెంట్ పురుగులకు సంబంధించినటువంటి స్మెల్స్. సో అవి ఓవరాల్గా వ్యవసాయం చేయడానికి దానికి ఎక్కువగా వాడతారు, కానీ మనకి టెర్రస్ గార్డెన్స్కి 4 నుంచి 5 వెరైటీస్ వరకు సరిపోతాయి. అవి ఏంటయ్యా అంటే పచ్చపురుగు, లద్దె పురుగు, ఇంకా వంకాయల్లో కాండం కాయ తొలిచేటువంటి పురుగులు, టమాటాల్లో ఆకు ముడత అంటే వాటిని లీఫ్ మైనర్స్ అంటారు అవి, తర్వాత రబ్బర్ పురుగు అని ఒకటి వస్తుంది, అది కూడా టమాటాల్లో కనిపిస్తుంది మనకి. ఇంకా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి కనుక మనం పెంచుతుంటే దాంట్లో డైమండ్ బ్యాక్ మాత్ ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇలాంటి వెరైటీస్ అన్నిటికీ మనకి టెర్రస్ గార్డెన్లో కనిపిస్తాయి. వీటికి అన్నిటికీ ఈ ట్రాప్స్, స్టిక్కీ ప్యాడ్స్, ఈ లింగాకర్షక బుట్టలు మనకి సరిపోతాయి. I know you must be waiting for the cost of this package. So the overall cost of this package is 780 rupees inclusive of the postage charges. So as I said, 780 inclusive of postage. If you can go to the office and buy this, that will be even cheaper. So try if you are in Hyderabad, if you can go, that is better. He'll give you a better price. If not, you can order them what you want by phone or by WhatsApp. All the details of the phone number and the company address will be given in the description as well as here also. So there you go. Now we have this. So this is what I was referring to as pheromone chemicals. So he has given a brochure also along with this with all the details. Elanti, you can see these yellow sticky pads. So this he has given like sticky yellow sticky traps, and then what kind of flies that you can see, what kind of insects that you can see. ఇవి తెల్లదోమలు, ఇంకా రకరకాల ఈ చిన్న చిన్నవి మనకు కనపడనివి, ఆకు వెనకాల గుడ్డు పెట్టేవి, దాని తర్వాత ఆకు వెనకాల మీకు మెయిన్గా యూ కెన్ సీ ఇట్ ఆన్ బ్రింజాల్, ఈ వంగ ఆకు వెనకాల ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇట్లా వంగ ఆకు ఉంటాయి. సో దీనికి ఇట్లా బ్యాక్ సైడ్ మీకు ఎక్కువ ఈ పురుగులు అవి కనిపిస్తూ ఉంటాయి. లేదంటే ఈ కాండం దగ్గర ఇలా ఉండి దీని మీద అంతా అతుక్కొని ఉండేవి. ఇలాంటి చిన్న చిన్న పురుగులన్నిటికీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఆ స్టిక్కీ ప్యాడ్స్ అతుక్కొని వెళ్ళిపోతాయి. అండ్ దెన్ సో దీన్ని మీకు యూ హ్యావ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఇన్ తెలుగు. సో మీకు ఈ డీటెయిల్స్ ఎలాంటివి వాటన్నిటికీ ఎట్లాంటివి వచ్చేవి ఉంది, వాటిని అవాయిడ్ చేయడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయని. సో ఐ థింక్ హి హస్ గివెన్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ దిస్. సో దీస్ ఆర్ ద ట్రాప్స్. సో ఇవి జనరల్గా మనం పొలాల్లో కూడా వాడతారు వీటిని. సో మన టెర్రస్ గార్డెన్కి జనరల్గా ఇవి ఒక 2-3 సరిపోతాయి డిపెండింగ్ ఆన్ ద సైజ్, మనకి ఉన్నటువంటి మొక్కలను బట్టి. యూ కెన్ సీ డిఫరెంట్ ఇన్సెక్ట్స్. ఇవన్నీ ఫ్రూట్ ఫ్లైస్ చూడండి, ఇవన్నీ హోల్స్ పెట్టేసినాయి. మన టెర్రస్ గార్డెన్లో కూడా ఇలా చాలాసార్లు అయింది. ఒక్కొక్కసారి దోసకాయకి కానీ లేదంటే ఇప్పుడు వంకాయకి కూడా మనకి పురుగులు కనిపిస్తుంటాయి, పుచ్చు వంకాయలు. అవన్నీ బేసికలీ వీ కెన్ అవాయిడ్. ఓకే,
సో ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ బాక్స్ అండి ఇది. సో దీంట్లో ఇది ఫ్రూట్ ఫ్లైస్ బేసిక్గా, ఇది ఫ్రూట్ ఫ్లైస్ అన్నిటిని ఇందులో క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఇందాక చూపించినటువంటి ఇంకొక ట్రాప్ ఉంది. సో ఇదేమో ది అదర్ ట్రాప్, ఫెర్మన్ ట్రాప్స్ అంటారు ఇది. ఇవి మనకి మొక్కల దగ్గర, ఈ పొలాల్లో మీరు ఇక్కడ చూస్తే కింద ఫొటోస్ కూడా ఇచ్చాడు, పొలాల్లో వీళ్ళు ఎట్లా ఇన్స్టాల్ చేస్తారనేది. మన టెర్రస్ గార్డెన్లో ఇవి రెండు అట్లా ఉన్న మన మొక్కలు ఉన్న పొజిషన్ బట్టి ప్లేస్ చేసుకోవచ్చు. మనం డీటెయిల్డ్గా మనం ఇవి ఇన్స్టాల్ చేసేది ఐ విల్ డూ అనదర్ వీడియో, బట్ ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ అన్బాక్సింగ్ వీడియో ఫర్ యూ టు సే వాట్ ఆల్ కమ్స్ ఇన్ దిస్ ప్యాకేజ్. ఓకే, ఇది దీనివల్ల ఇవి పెట్టుకోవడం వల్ల మన టెర్రస్ గార్డెన్లో స్పెషలీ టు అవాయిడ్ దీస్ ఆల్ దీస్ ఇన్సెక్ట్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది, ఈజీ అయిపోతుంది బేసిక్గా. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ పురుగులకి. ఇది యాక్చువల్ మనకి మందు, దీన్ని మందు అంటారు. ఇవి టొమాటోకి. సో ఒక్కొక్క దానికి వీళ్ళు మొక్కలకి సపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు ఇది ఉంది, ఇది పచ్చ పురుగు అన్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ టొమాటో లీఫ్ మైనర్. టొమాటో లీఫ్ మైనర్ అంటే మనకి ఇట్లా ఆకు మీద ఇలా 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 గీతలు వస్తాయి చూడండి, సో దాన్ని లీఫ్ మైనర్ అంటారు. సో అది లీఫ్ మైనర్. ఇది లద్దె పురుగు. సో ఇవి మీరు ఎక్కువగా చూస్తుంటారు ఇట్లా, ఇది చూడండి ఇక్కడ ఇచ్చాడు పురుగు. ఇవి ఇంత కొంచెం లావుగా ఉండి ఆకుతో పాటు కలిసిపోయి ఉంటాయి, మనకు కనపడవు ఒక్కొక్కసారి. సో అవి ఇట్లా ఆకుకు అతుక్కొని, కాండానికి అతుక్కొని ఉంటాయి, అవి అవాయిడ్ చేయడానికి. ఇవేమో స్టిక్కీ ప్యాడ్స్. సో ఇందాక అన్నట్టు ఎల్లోవి బ్లూవి రెండు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఎల్లోవి ఈ రెండు కూడా మోస్ట్లీ ఒకే పర్పస్. మీకు స్టిక్కీ ప్యాడ్స్ రెండు కూడా ఒకటే పర్పస్, కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగుల కోసం ఇవి పెట్టినటువంటివి. ఎల్లోవి నార్మల్గా ఈ ఫ్లైస్ మిగతా వైట్ కానీ రెడ్ కానీ అవన్నీ అతుక్కుంటాయి. సో తామర పురుగు అని ఇంకొకటి ఉంది, సో అది అతుక్కోవడం కోసం బ్లూది అని చెప్పారు. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ బోత్ యాక్ట్ ఇన్ ద సేమ్ వే, సో యూ కెన్ యూస్ దెమ్. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ, ఫెర్మోన్ ల్యూర్స్ ఫర్ ఐడెంటిఫై ద పెస్ట్స్. ఓకే, అబ్నార్మల్స్ ఎక్కడ ఉంది ఇచ్చారు చూడండి, పురుగులు చిన్న చిన్నవి ఇట్లా ఈ తెల్ల రెక్కలు ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు, ఈ క్రీపీ థింగ్స్ ఇవి. సో ఇలా డిఫరెంట్ వాటికి ఇచ్చాడు. ఇప్పుడు వీటిని మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ట్రాప్స్. ఇది సో ఇవన్నీ ల్యూర్స్ ఇవి. సో లెట్స్ యూజ్ దీస్ ల్యూర్స్ వెన్ వీ యాక్చువల్లీ ఆర్ ఇన్స్టాలింగ్. Okay, so you can see different sets. One is this sticky pads, yellow and blue. So this is one set. Okay, the other set is this one. This is the ferment traps. So we have this different lure ante em ledandi, ఇది బేసిక్గా these lures all this set for different things. ఈ పర్టికులర్ పురుగుకి ఉన్నటువంటి ఫీమేల్ స్మెల్ లాంటిది అలాంటిది ఇక్కడ దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మేల్ పురుగులు ఏవైతే ఉంటాయో అవి దోస్ థింగ్స్ విల్ కమ్ టు దిస్, దే విల్ బి అట్రాక్టెడ్, అండ్ వన్స్ దే విల్ బి అట్రాక్టెడ్ అండ్ దెన్ ట్రాప్డ్. ఒకసారి ఈ ట్రాప్లో పడిన తర్వాత ఇట్ కాంట్ కమ్ అవుట్. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. ఐ విల్ సెటప్ దిస్ ఎట్ అ లేటర్ స్టేజ్, బట్ యాజ్ అ సెట్ దీస్ ఆర్ ది ల్యూర్స్, LURE ల్యూర్స్. అండ్ దెన్ ఇది యాజ్ ఇట్లా పైన ఒకటి ఉంటుంది, ఇది దీంట్లో సెట్ చేస్తే ఇలా ఉండి డ్రాప్ అవుతుంది ఇలా బ్యాగ్. షో ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను, అది ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూడండి, దిస్ ఈజ్ వాట్ ఇట్ లుక్స్ లైక్, ది గ్రీన్ టాప్ అండ్ దెన్ దిస్ స్టాండ్, అండ్ ఇక్కడ ఇది సెట్ చేస్తే ఇలా ట్రాప్ ఉంటుంది. సో దాంట్లో వచ్చి పడిపోతాయి పురుగులని, అది. సో దాట్ ఈస్ దిస్ సెట్. ఇలాంటివి మనకి 4 ఓకే, 4 ఇవి. తర్వాత ఇది ఫ్రూట్ ఫ్లై బాక్స్, ఫ్రూట్ ఫ్లై. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు హ్యాంగ్. ది ఫ్రూట్ ఫ్లైస్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ ద ఫ్రూట్స్ అండి, యూ కెన్ సీ అరటి, కాకర అండ్ దొండ, ఇట్లా డిఫరెంట్, ఈవెన్ క్యాప్సికమ్. సో వేరియస్ వెజిటబుల్స్ కూడా.
వాటన్నిటి మీద ఇప్పుడు ఇలాంటివి పడితే మనం జనరల్గా కందిరీకలు అంటాము. దీస్ ఆర్ ఫ్రూట్ ఫ్లైస్. ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇది శుభ్రంగా ఒక మంచి కరెక్ట్గా పింద వచ్చి మనకు అది పెరుగుతున్నది ఆ టైంలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ అ హోల్ దేర్ అండ్ దెన్ ఇంకా అది మొత్తం తినేస్తుంది లోపల. సో దీస్ ఆర్ మెయిన్లీ దే మేకింగ్ అ హోల్ అండ్ లోపల అంత ఎగ్స్ లే చేస్తుంది. సో వన్స్ ఇట్ మేక్స్ అ హోల్ దెన్ దట్స్ ఇట్. సో మనకి ఇంకా అది పనికిరాదు. సో అది మొదలైందంటే ఇట్ లీట్ అప్ ద హోల్ థింగ్. ఆ ఏరియా మొత్తం ఆ పర్టికులర్ ఫ్రూట్ అంతా పాడైపోతుంది. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకు వచ్చినటువంటి అన్ని ఫ్రూట్స్ కానీ ఆ వెజిటబుల్స్ కానీ ఇంకా ఇట్లా పాడైపోతాయి. సో దిస్ ఈజ్ అ బెస్ట్ వే టు అవాయిడ్ ఆల్ ఆఫ్ దిస్. సో డిఫరెంట్ ట్రాప్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ problems and the flies that we have. So we will do a separate detailed video to install all of these things. So we will, for now I just wanted to do an unboxing. I hope this is a useful video for all of you to see various kinds of traps that we have in the market. And as I mentioned, this Pheromone Chemicals is in Nacharam, and you can contact, I'll give the details in the description and also as a text here, so that you can contact him, you can WhatsApp him, and you can call him if you have any doubts in the way that we need to install this, and also the way that we can use them further, and when you need to replace them. As you have seen these things, packages, so these packages you can reorder. So generally these things will come for a month, 2 months, around 45 days to 2 months is what the time. You will understand as we start using it. So all these packages as a sachets you can see. So while we are installing, we will install them here in these fruit fly boxes, traps, and also on these traps. So when we do it, once these are all done, okay, so once these are done, we can reuse them, we can reorder them, and he'll be able to send you this, and we can even buy it in the markets. So generally when these things you can get it for max to 40-45 days to 2 months. So once these are done, you can reorder and then install. Kakpote, it depends on the season and the fruits, the flies. You can see in these season, like especially the rainy season and winter, you get a lot of these insects. So when you see them, you can order and keep it. If you don't have anything, you can just leave it. So mostly summer lo meeku inta undakapochu. Summer lo main concentration is to how to protect your plants from the heat, and you need to water them continuously. Aa care different ga untundi. But ee purugulto వచ్చేటువంటి ఎక్కువ problems, these are mainly during this rainy and winter seasons. So take care of your plants. So we will definitely come back with a new video, how to install them, how to put it them, and how we are making a use of all these organic methods without using any chemicals. So that's how we are actually mainly maintaining these terrace gardens to avoid all the chemicals. So this is the best way to avoid all the chemicals and have a wonderful garden, and I wish you all happy gardening. Thank you. Hope you all enjoyed the video. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. See you soon in the next video. Bye.